హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నేను స్వయంగా స్టిచ్ చేసినటువంటి బ్యాగ్ అండి. ఇది గ్రోసరీస్ అవి వేయడానికని స్టిచ్ చేశాను. ఇలా పెట్టుకుంటున్నాను. అయితే బొద్దింకలు రావడం వల్ల నేను నార్మల్గా ఒక కాటన్ బాక్స్లో వేసి పెట్టేదానండి. కాటన్ బాక్సెస్ ఎక్కువైపోవడం వల్ల ఇంట్లో మొత్తం అన్నీ బొద్దింకలే వస్తున్నాయి. ఏం పెట్టినా కూడా తగ్గట్లేదని ఇలాగ స్టిచ్ చేసుకున్నానండి. మిగిలిపోయిన ఐటమ్స్ కొన్ని సర్దుకోగా మిగిలిన ఐటమ్స్, తర్వాత సర్దుకోలేనివి ఉంటాయి కదండి, అవన్నీ ఇలాగా గ్రోసరీ బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇది షెల్ఫ్లో పెట్టుకుంటే కూడా నాకు చక్కగా అయిపోతుంది. జిప్ వేసుకుంటే లోపలికి అసలు ఏమి వెళ్ళట్లేదండి, నీట్గా ఉంది. ఇది నేను స్వయంగా స్టిచ్ చేసినటువంటి బ్యాగ్ అండి. ఇలా అంటే కాటన్ కూడా ఉందండి, లోపల కాటన్ బాక్స్ని ఇలాగ పెట్టానండి. అటు ఇటు గోని సంచి ఉంటాయి కదండి, అంటే మనకి రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసి వాటిని వేసి పైన క్లాత్ నీట్గా ఉంటుందని క్లాత్ని ఇలాగా పెట్టానండి. ఇలా పెట్టి స్టిచ్ చేసి తర్వాత దానికి నేను జిప్ అటాచ్ చేశానండి. ఇలా చేత్తో కుట్టుకునడానికి కూడా ఈజీగా వస్తుందండి, కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నేను దేనికది పీసెస్గా 6 పీసెస్ కూడా ఈజీగా మిషన్తో స్టిచ్ చేశానండి. తర్వాత ఈ 5 పీసెస్ కూడా అటాచ్ చేయడం అనేది చేత్తోనే చేశాను. చాలా సింపుల్గా ఉంది చూడండి, నీట్గా ఉంది చూడడానికి కూడా. గ్రోసరీస్ అవి కూడా ఎన్ని మిగిలిపోయినా కూడా మనం ఇందులోనే పెట్టుకోవచ్చు. అండ్ బయటకు కూడా నీట్గా ఉంటుంది, లోపలేమో మనకి వస్తువులు కూడా ఉంటాయండి చక్కగా. ఇలా మిగిలిపోయినవన్నీ ఇలా పెట్టాను చూడండి. నేను ఆ లోపల కాటన్ ఉండడం వల్ల లోపలికి పురుగు పట్టే ఛాన్సెస్ తక్కువ అండి, ఎందుకంటే గోను సంచి కూడా చుట్టేస్తాం కాబట్టి ఇంకా నాకు ప్రాబ్లం లేకుండా అయింది. ఇది పెట్టి కుట్టి కూడా నేను 5-6 నెలలు అవుతుంది, ఒక్క బొద్దింక కూడా రాలేదండి. ఇలా మిగిలిపోయిన వస్తువుల్ని నేను అంచులు కాల్చి పెడతానండి. ఇది ఒక టిప్ కింద తీసుకోండి. అవసరమైతే ఇలా కొంచెం కట్ చేసుకొని మళ్ళీ వేసేసుకొని గ్రోసరీస్ అలాగ మళ్ళీ గమ్లాగా అతుక్కుంటానండి, కాల్చి అతుక్కుంటాను అంతే. పాడవలేని ఐటమ్స్ ఉంటాయి కదా, పురుగు పట్టలేని వాటికి రబ్బర్ బ్యాండ్ పెడతాను, పాడైపోతాయనే వాటికి ఇలాగా కాల్చి పెడతానండి. ఇలా జిప్ వేసేసుకుంటే ఇంకా మళ్ళీ వీటిలోకి బొద్దింకులు అలాంటివి ఏమి వెళ్ళట్లేదు. ఇలాగ చేత్తోనే కుట్టానండి. పైన ఈ అటాచ్మెంట్స్ అయితే మాత్రం చేత్తోనే కుట్టాను, కానీ ఆ 5 పీసెస్ ఇండివిజువల్గా నేను మిషన్తో మాత్రం కుట్టడం జరిగింది. జిప్ కూడా నేను మెషిన్తోనే అటాచ్ చేశానండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.